పుస్తక ప్రియులకు నమస్కారం. మనం ఇప్పుడు తొలి తెలుగు ట్రావెలాగ్ అయిన 'కాశీ యాత్రా చరిత్ర' పుస్తకం గురించి తెలుసుకుందాం. ఈ పుస్తక రచయిత ఏనుగుల వీరాస్వామయ్య. ఈయన 1780లో జన్మించారు. తన 50వ ఏట చెన్నై నుంచి కాలినడకన కాశీ యాత్రని దాదాపు 100 మందికి పైగా సభ్యులతో కూడి విజయవంతంగా పూర్తి చేశారు. అయితే యాత్రా మార్గంలో గల విశేషాలను ఉత్తరాల రూపంలో తనకు రాయాల్సిందిగా ఆయన మిత్రుడైన శ్రీనివాస పిల్లయ్య గారు కోరారు. ఆ విధంగా వీరాస్వామి గారు వ్రాసిన విశేషాలన్నింటినీ ఒక దగ్గర కూర్చి 1838లో దానికి పుస్తక రూపాన్నిచ్చారు. 1869లో రెండవసారి పునర్ముద్రితమయ్యింది. 1941లో దిగవల్లి వెంకట శివరావు గారు సమగ్రమైన వివరణలతో మళ్ళీ ముద్రించడం జరిగింది. 1992లో తెలుగు విశ్వవిద్యాలయం వారు ముక్తేవి లక్ష్మణరావు గారిచే సంక్షిప్తీకరించబడిన పుస్తకాన్ని ముద్రించారు. ఈ పుస్తకం తమిళ, తెలుగు, మరాఠా, ఇంగ్లీష్ భాషలలో లభ్యమవుతుంది. 19వ శతాబ్దంలోని భారతదేశ పరిస్థితులను గురించి తెలుసుకోవడానికే కాకుండా ప్రయాణ మార్గంలో ధైర్య సాహసాలతో కొత్త ప్రదేశంలోని పరిస్థితుల్ని ఎలా ఎదుర్కొన్నారో కూడా ఈ పుస్తకాన్ని చదివి అవగాహన చేసుకోవచ్చు. వీరాస్వామయ్య గారు తన 9వ ఏటనే తండ్రిని కోల్పోయిన పట్టుదలగా ఇంగ్లీష్ భాషను నేర్చుకుని 12వ ఏట బోర్డ్ ఆఫ్ ట్రేడ్లో వాలంటీర్గా, 13వ ఏట కలెక్టర్ ఆఫీస్లో ద్విభాషి అనగా ఇంగ్లీష్ ట్రాన్స్లేటర్గా, 15వ ఏట అప్పట్లో గల మద్రాసులోని సుప్రీంకోర్టులో హెడ్ ఇంటర్ప్రిటర్గా ఉద్యోగాన్ని నిర్వహించారు. దక్షిణాదిలో కరువు కాటకాలు వచ్చినప్పుడు ఆహార సహాయ కేంద్రాలలో తన వంతు సహాయాన్ని అందించారు వీరాస్వామి గారు. బ్రిటిష్ పాలనలో ఉన్న ప్రాంతాలలో బలమైన చట్టాల వల్ల నెలకొన్న స్థిరత్వానికి, ఇతర పాలకుల ప్రాంతాలలో జరిగే అరాచకాలకు మధ్య భేదాన్ని గమనించిన వీరాస్వామి గారు బ్రిటిష్ వారి పట్ల కొంత అభిమానంతో ఉండడం మనం ఈ రచనలో గమనించవచ్చు. ఈయన సంస్కృతం, జ్యోతిషం, ఖగోళం, స్మృతులు, పురాణాలలో మంచి పట్టుని కలిగి ఉండేవారు. సంపాదించిన ధనం అంతా దాచుకోకుండా కొంత దాన ధర్మాల కోసం ఖర్చు చేయాలి అనేది వీరి ఆలోచన. తన కూతురి వివాహంలో ఆనాటి సామాజిక పరిస్థితులకి భిన్నంగా అన్ని కులాల వారికి, జాతుల వారికి భోజనాలని ఏర్పాటు చేశారు. ఇక పుస్తకంలోకి వెళ్తే 1830 మే 18న వీరాస్వామి గారు దాదాపు 100 మందికి పైగా మనుష్యులు గల బృందంతో చెన్నపట్టణంలో గల తండయారు వీడులోని తన ఫామ్ హౌస్ నుంచి కాశీకి బయలుదేరారు. వీరు మాధవరం, పెద్దపాలెం మీదుగా తిరువల్లూరు చేరుకున్నారు. ఇక్కడ వీర రాఘవ స్వామిని దర్శించుకుని ఇక్కడి తీర్థాలలో స్నానాధికాలు చేసుకున్నారు. వీరు దారిలో ఆగడానికి చిన్న పట్టణాల్ని ఎక్కువగా ఎంచుకున్నారు. అక్కడ మంచినీటి సౌకర్యంతో పాటు వంటకి కావలసిన సామాగ్రి అంతా దొరికే ప్రదేశాలలో, బ్రాహ్మణుల ఇల్లు ఎక్కువగా ఉండే ప్రదేశాలలో ఆగి రాత్రిపూట విశ్రాంతి తీసుకుంటూ ఉండేవారు. ఆయనతో పాటు వచ్చిన యాత్రికులకి వైద్య సహాయం కోసం అవసరమైన మందులు, డోలీలు, వాటిని మోసే భోయీలు మొదలైన సరంజామా అంతా వీరితో పాటు ఉండేది. తిరువల్లూరు నుంచి బయలుదేరి రామం, బుగ్గగుడి, నగరి, పుత్తూరు, అంజాలమ్మ కనుమలను దాటి అలివేలు మంగాపురం మీదుగా తిరుపతికి చేరుకున్నారు. అక్కడి తీర్థాలను, గోవిందరాజస్వామిని, వెంకటేశ్వర స్వామిని, కోదండ రామస్వామిని దర్శించుకోవడానికి గాను 8 రోజుల పాటు అక్కడే ఉన్నారు. తిరుపతి కొండపైకి కాలినడకన వెళ్లే దారిలో మంచినీటితో పాటు భక్తులకి మజ్జిగ కూడా ఇచ్చేవారు. కొండపైన కొంతమంది విద్యార్థులు వేదం నేర్చుకుంటున్నట్లుగా వ్రాశారు. కోతుల బెడద కూడా ఎక్కువగానే ఉంది. అక్కడి నుంచి బయలుదేరి కరకంబాడు, శెట్టిగుంట, మామండూరు, కృష్ణాపురం, కోడూరు మీదుగా ఓరంబాడికి చేరుకున్నారు. దారిలో దొంగల బారి నుంచి రక్షణ కోసమై 20 మంది తుపాకీలు కలిగిన సాయుధులను కూడా వెంట తెచ్చుకున్నారు. యాత్రికుల విశ్రాంతి కోసం కొన్ని ఊర్లలో సత్రాలు, ముసాఫర్ ఖానాలు కట్టి ఉండేవి ఆ కాలంలో. అక్కడి నుంచి నందలూరు, అత్తిరాల, ఒంటిమిట్ట మీదుగా
కడపకి చేరుకున్నారు. కడపలో ముస్లింల కుటుంబాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ పైన పుష్పగిరి, కాజీపేట, దువ్వూరు మీదుగా అహోబిలం చేరుకున్నారు. దువ్వూరు చుట్టుప్రక్కల ఇనుమురాళ్లతో ఇనుముని తయారు చేసేవారు ఉండేవారు. అహోబిలంలో నరసింహస్వామిని ఆరాధించి శ్రీరంగాపురం, రుద్రవరం మీదుగా మహానందిని చేరుకున్నారు. అహోబిలంలాగే మహానంది గుడి ఉన్న ప్రదేశం కూడా కీకారణ్యంగానే ఉన్నది. మహానందిలో తంబల వాళ్ళు అర్చకులుగా ఉన్నారు. అక్కడి నుంచి బండాతుకూరు, వెలపనూరు, ఓంకారం గుండా ఆత్మకూరికి వచ్చారు. దారిలో పశువులకు మనుషులకుండే ఇళ్ల కంటే మంచి కొట్టాలు కట్టి ఉన్నారు. పాలు, పెరుగు పుష్కలంగా లభిస్తూ ఉన్నాయి. ఇదంతా కందనూరు నవాబు గారి ఆధీనంలో ఉంది. అక్కడి నుంచి శ్రీశైలం వెళ్ళడానికి సిద్ధమయ్యారు. శ్రీశైలానికి 4 దోవలున్నా ఆత్మకూరు నుంచి వెళ్ళడం మిగతా వాటన్నిటికన్నా సులువు అని, అక్కడ కొండపై ఏ సామాగ్రి దొరకదు కాబట్టి కింద నుండే కావలసినవన్నీ కొనుక్కుని వెళ్ళాలి. అడవి మృగాలు, చెంచువాళ్ల భయం ఉన్నది. అక్కడికి చేరుకోవడానికి ఆత్మకూరులో 3 డోలీలు తయారు చేయించి కొందరు బోయిలను కుదుర్చుకుని వాటిలో కావలసిన సామాన్లని ఉంచుకుని వీరందరితో శ్రీశైలం చేరుకున్నారు వీరాస్వామి గారు. అక్కడ మల్లికార్జునుడిని, భ్రమరాంబాదేవిని దర్శించుకున్నారు. అక్కడ కొయ్య సామాను చాలా తక్కువ ధరకు లభిస్తూ ఉన్నది. శ్రీశైలం అడవి మార్గం కాబట్టి డోలీలు వెళ్ళడానికి ముందుగానే చెట్ల కొమ్మలు కొట్టి దారి సులువుగా చేసేందుకు మనుష్యుల్ని పెట్టాల్సి వచ్చింది. శ్రీశైలం కొండపైన మనుష్యులు నివాసానికి పనికి వచ్చేదిగా లేదు. ఈగలు, దోమలు మొదలైన వాటి వల్ల రోగాలు వస్తాయనే భయం వల్ల అక్కడ ఎవరూ నివాసం ఉండడం లేదు. గుడికి ఎవరైనా మరమ్మత్తు చేయించాలి అనుకుంటే అక్కడి నవాబు వసూలు చేసే పన్ను ఎక్కువ అవుతుందని ఎవ్వరూ ముందుకు రావడం లేదు. గుడి ఆవరణ అంతా చెట్లు మొలచి పాములు మొదలైన విష సర్పాలతో నిండి ఉన్నది. ఇక్కడ ఉన్న తీర్థాలలోని నీరు తాగడానికి పనికిరాదు. మహిషాసురుడిని మర్దించిన తర్వాత అమ్మవారు భ్రమరాంబికాదేవి అనే పేరుతో శ్రీశైలంలోకి ప్రవేశించింది. శ్రీశైలం నుంచి బయలుదేరి నందిగుంట, నివృత్తి సంగమము, కృష్ణానది దాటి హైదరాబాదు రాజ్యంలోకి ప్రవేశించారు. పెంటపల్లి, చిన్నమంది, వనపర్తి, గణపురం, జడ్చర్ల, జానంపేట, షాపురం మీదుగా హైదరాబాదు పట్టణంలో గల బేగం బజారు అనే స్థలంలోని ఒక తోటలో ఉన్న బంగళాలో దిగారు. అయితే యాత్రకు వచ్చేవారు ఎవరైనా అస్వస్థతకు గురి అయి నడవలేకపోతే ఉపయోగపడేందుకు డోలీలు కానీ, గుర్రాలు కానీ తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలని, వాటితో పాటు వైద్య అవసరాలకు సరిపడే మందులను కూడా వెంట తెచ్చుకోవాలని వ్రాశారు. శంషాబాద్ నుంచి బేగం బజార్ చేరుకునే దారిలో చాలా మసీదులు, మామిడి తోటలు, చెరువులు, కూరగాయల తోటలు ఉన్నాయి. ఆ రోజు మొహర్రం అవడం వల్ల పట్టణమంతా ఉత్సవ వాతావరణం ఉంది. జూన్ 29 నుంచి జూలై 8 వరకు బేగం బజార్లోనే ఉన్నారు. ఆ తర్వాత జూలై 19 వరకు సికింద్రాబాద్లోని కాకాగూడలో ఉన్నారు. కార్వానా అనే బస్తీలో రత్నాలు అమ్మే వ్యాపారస్తులు ఉండేవారు. షాలీబండ అనే ప్రాంతంలో బ్రాహ్మణులు, దివాన్ పేష్కారు చందూలాల్ అక్కడే నివాసం ఉండేవారు. వీరు హైదరాబాద్లో మక్కా మసీదును, 4 ద్వారాలు గల గొప్ప స్తూపం అనగా చార్మినార్ను చూశారు. వీధులలో ఏనుగులు మొదలైన వాహనాలు తిరుగుతూ ఉండేవి. మనుషులు ఆయుధాలు పట్టుకుని తిరుగుతూ ఉండేవారు. మూసీ నది ఈ పట్టణంలో ప్రవహించి వాడపల్లి వద్ద కృష్ణానదిలో కలుస్తుంది. హుస్సేన్ సాగర్ అనే చెరువు కట్ట మీద చక్కటి బాట వేసి ఉంది, కానీ అన్ని జాతుల వారిని దానిపైకి అనుమతించడం లేదు. ఇక్కడి వర్తకులు సికింద్రాబాదులో ఉండడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఎందుకంటే ఆ ప్రదేశం ఇంగ్లీష్ వారి అధికారం క్రింద ఉంది కాబట్టి, రక్షణగా ఉంటుంది కాబట్టి. సికిందర్ జా చనిపోయాక అతని కొడుకు నసీరుద్దౌలా అనే అతడు ఇంగ్లీష్ వారి సహాయంతో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాడు. 40 సంవత్సరాల క్రిందట నవాబులతో స్నేహభావంతో 6 పటాలాలను
సికింద్రాబాద్లో ప్రవేశపెట్టి కడప, బళ్ళారి జిల్లాలను నవాబు వద్ద తీసుకుని దానిపైన వచ్చిన ఆదాయాన్ని అనుభవిస్తూ క్రమంగా రాజ్యంలో ఏ పని జరగాలన్నా వారి అనుమతి లేకుండా జరగదు అనే స్థాయికి తీసుకువస్తారు ఆంగ్లేయులు. ఆ విధంగా 6 పటాలాలకు తోడు ఇంకా 12 పటాలాలను అల్వాల్ ప్రాంతంలోకి ప్రవేశపెడతారు. వారికయ్యే జీతం ఖర్చులు నెలకు 3 లక్షలు. నిజాం నవాబు మనోవర్తి నెలకు 3 లక్షలు ఇవ్వాల్సి రావడం వల్ల నిజాం రాజ్యము అప్పుల పాలవుతూ ఉంటుంది. ఇది అప్పటి హైదరాబాద్ రాజ్య పరిస్థితి. మిగతా విశేషాలు వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్కారం.